హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ కలెక్షన్లో బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా డిజైన్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ ఏంటంటే సీజెడ్లో హై క్వాలిటీగా ఉన్న చౌకర్స్ అండ్ హ్యాండ్మేడ్ కలెక్షన్స్, కొన్ని సెట్స్, గ్రాండ్గా కనిపించే సెట్స్ ఫర్ ద వెడ్డింగ్ సీజన్ అవ్వచ్చు, ఫర్ ద ఫెస్టివల్ సీజన్ అవ్వచ్చు, యూనిక్గా ఉంటూ గ్రాండ్గా ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఐ విల్ గో విత్ ద బ్యూటిఫుల్ చౌకర్ కలెక్షన్ అండ్ దిస్ ఈజ్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ యూజ్ చేసాము. ఫ్లోరల్ బీడ్స్, దీస్ ఆల్ ఆర్ మంచి కలర్ కాంబినేషన్లో ఉన్న సీజెడ్ బీడ్స్ అనమాట. లైట్ పర్పుల్ విత్ అ లైట్ ఆలివ్ గ్రీన్ అనమాట. జనరల్గా ఫ్లోరల్ కలర్ శారీస్కి వేటి మీదకైనా సెట్ అవుతుంది. కంప్లీట్గా సెల్ఫే వేయాలని ఏం లేదండి. బ్లూ షేడ్స్లో ఉన్న ఏ షేడ్స్ మీదకైనా వేయచ్చు. లైట్ వైలెట్, స్కై బ్లూ, నేవీ బ్లూ, నియర్ టు దట్ ఏ షేడ్స్ ఆఫ్ బ్లూస్ మీదకైనా వేయచ్చు. ఎక్సెప్ట్ రాయల్ బ్లూ కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ షేడ్స్కి వేయచ్చు. అండ్ ఇలాగే లైట్ గ్రీన్లో ఉన్న ఏ షేడ్స్కైనా దీన్ని పేరప్ చేయొచ్చు. నేవీ బ్లూ షేడ్స్ కూడా వేయచ్చు, బాగుంటాయి. అంటే సెల్ఫ్ కాబట్టి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ సెట్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హై క్వాలిటీ సీజెడ్ బీడ్స్ అండ్ సైడ్కి ఇచ్చే కట్ మీద స్టోన్స్ కూడా చాలా ఎక్కువ క్వాలిటేటివ్గా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ రియల్ గోల్డ్కి దగ్గరగా, రియల్ డైమండ్కి దగ్గరగా ఉండేలాగా దాదాపు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ చేసేసాము. వెరీ గ్రాండ్ అండ్ వెరీ యూనిక్ అండ్ వెరీ నీట్. చాలా చాలా రాయల్గా ఉంది కలెక్షన్ అంతా కూడా. అండ్ ఆల్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. వన్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. మంచి ఏవైనా ఫ్లోరల్ శారీస్ మీదకి ఈవినింగ్ అకేషన్స్కి అలా పెట్టేసుకోండి, సూపర్గా ఉంటాయి. లేదు అంటే డైమండ్ సెట్స్ లాంగ్స్ ఉంటాయి కదా, లాంగ్ డైమండ్ సెట్స్ మీదకి, వాటి మీదకి ఇలా రెగ్యులర్గా మళ్ళీ షార్ట్ లెంత్లో కూడా డైమండ్స్ కాకుండా పైన ఇలా ఫ్లోరల్లో చౌకర్ పెట్టేసుకొని కింద లాంగ్ సెట్ వేయండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సెట్ అయిపోతుంది. అంటే రియల్ డైమండ్లో ఇది మిక్స్ అయిపోతుంది అనమాట. డిఫరెన్స్ అనేది పెద్దగా కనిపించదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద వర్క్. ఎంత సుపీరియర్గా, ఎంత రాయల్గా, ఎంత నీట్గా ఉందంటే వావ్ అనాల్సిందే మీరు. అంత బాగుంది. ఎంతో గొప్పగా ఉంటుంది తప్ప నేను ఎంత క్లియర్గా డిస్క్రైబ్ చెయ్యను. చెప్తున్నాను కదా, మాటలు లేకుండా ఒకటి జస్ట్ చూడాలి, వేసుకోవాలి. అంత గ్రాండ్, అంత నీట్గా ఉంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 3950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇట్ అపియర్స్ టు బి వెరీ గ్రేట్. మంచి క్లాసీ లుక్లో ఉందన్నమాట. ఇక్కడ కూడా నార్మల్ మెటీరియల్ అనేది వాడకుండా పెండెంట్, ఇయర్ రింగ్స్, బీడ్స్, ఈవెన్ దో ద సైడ్ మార్క్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ రాయల్. చెప్తున్నాను కదా, ఎలాంటి అకేషన్స్కైనా హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ. మామూలుగా మీరు ఇండివిజువల్గా సీజెడ్ తీసుకొని, ఇండివిజువల్గా పెండెంట్ తీసుకొని, ఇండివిజువల్గా ఇయర్ రింగ్స్ తీసుకుంటే కనుక కాస్ట్ దీనికంటే ఒక 1 టైం పెరుగుతుంది, నన్ను నమ్మండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ రియల్ చేతన్ రూబీస్ అనమాట. సో చేతన్ రూబీస్ గురించి నేను మీకు పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు, బికాస్ మనం చేతన్ రూబీస్లో చాలా చాలా కలెక్షన్స్ చేసుకున్నాం ఆల్రెడీ. కుందన్స్లో, రకరకాల బీడ్స్లో స్టోన్ వర్క్ యూజ్ చేస్తూ అలా సో మెనీ డిజైన్స్లో మనం మేక్ చేసుకున్నాం. ఓకే. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇదిగో ఇలా వచ్చేస్తుంది మీకు. 2 లైన్ ఆఫ్ చేతన్ రూబీస్ వచ్చేస్తాయి విత్ కంప్లీట్గా కట్టుతీగ అల్లకం వచ్చేస్తుంది అన్నమాట. చాలా చాలా రాయల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం మామూలుగా అంటే డిఫరెంట్ డిజైన్స్లో యూజ్ చేసిన చేతన్ రూబీసే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. కాకపోతే ఇక్కడ అల్లకం అనేది కట్టుతీగ అల్లకం వచ్చేసింది అన్నమాట. వాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు బోరింగ్గా అనిపించింది అనుకోండి ఈ చైన్, దీన్ని మీరు పక్కన పెట్టేయకండి. అంటే ఎప్పుడైనా ఇంకా మార్చుకుందాం అనుకున్నా జస్ట్ ఇలా కట్ చేసేసేయండి. ఈ వర్క్ అంతా కట్ చేసేసి బీడ్స్ని అలాగే అట్టి పెట్టేసుకోండి, గోల్డ్లో వేసేసుకోవచ్చు. అండ్ చాలా రాయల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. 2 లైన్ ఆఫ్ అలైన్మెంట్.
నీట్గా ఉంటుంది. కంప్లీట్గా కట్టు తీగ వర్క్. మీరు చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అనేది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. లెంత్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. లైట్గా ఇదిగో ఇలా వచ్చేస్తుంది. మీరు పెండెంట్ కూడా వేసేసుకోవచ్చు దీనికి. ఇలా స్టెప్ బై స్టెప్ అయినా కనిపించవచ్చు, అంటే ఇలా ప్లెయిన్గా అయినా వేయచ్చు, లేదు అంటే ఇలా పెండెంట్తో అయినా వేసేసుకోవచ్చు. మీరు ఎలా వేసుకున్నా ఖచ్చితంగా అందంగా ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, మంచి రాయల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా చేతన్ రుబీస్, కట్టుతీగ అల్లకం. ఇంతకు మించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, ఎందుకంటే మీకు తెలుసు చేతన్ రుబీ క్వాలిటీ తెలుసు, ఈ కట్టుతీగ అల్లకం కూడా తెలుసు. కాబట్టి దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఏవైనా కెంపుల్తో కానీ ఇంకా బీడ్స్లో కానీ అలా పెట్టేసేయండి, సెట్ సూపర్గా ఉంటుంది. ఓకే, అండ్ ఐ షో యూ వన్ మోర్ బ్యూటిఫుల్ చౌకర్. ఇది వచ్చేసి కంప్లీట్గా మీకు ట్రెడిషనల్ లుక్లో ఉండే చౌకర్. ఇక్కడ కూడా గ్రీన్లో సీజెడ్ బీడ్స్ యూజ్ చేసాము, అండ్ సైడ్స్కి కూడా ఇలా పీకాక్ వచ్చేస్తుంది అనమాట. సో దీంతో ఏంటంటే వర్క్లో గ్రాండ్నెస్, నీట్నెస్ అనేది పెరిగిపోతుంది. ఇలా గ్రీన్ బీడ్స్ వచ్చేసి గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి. వెరీ వెరీ రాయల్ అండ్ వెరీ వెరీ నీట్గా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది. పెండెంట్ వచ్చేసి కంప్లీట్గా లక్ష్మీ అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా రూబీలో పోటా స్టోన్స్. కిందంతా కూడా గ్రీన్ బీడ్స్ అలైన్మెంట్ వచ్చేస్తుంది అన్నమాట. చాలా చక్కగా ఉంటుంది. అంటే ఏం చెప్తున్నాను అంటే, మనం జనరల్గా చూసే చౌకర్స్ వేరు. ఇక్కడ నేను సీజెడ్ బీడ్స్ చూస్ చేసుకున్నాను కాబట్టి దాని తగ్గట్టుగా పెండెంట్ కూడా ఉండాలి, రాయల్గా ఉండాలి. అండ్ ఇక్కడెక్కడ కూడా మీకు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అనేది లేకుండా అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ నీట్ అండ్ బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, సైడ్స్కి గోల్డ్ బీడ్స్ కానీ, ఈ అపియరెన్స్ కానీ, ఈ రాయల్నెస్ కానీ చాలా చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టాస్ వచ్చేసాయి. చెప్పండి ఏం పెడితే బాగుంటుంది దీని మీదకి? బేషుగ్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఓకే, సింపుల్గా సింగిల్ సెట్ వేసుకుంటాను అంటే దట్స్ ఎనఫ్. లేదండి సింగిల్ సెట్ అసలు వెయ్యము, కాస్త గ్రాండ్గా ఉండనివ్వండి అంటే కనుక ఐ విల్ షో యూ వన్ అనదర్ సెట్. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2700. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ ద ప్రైస్ ఫర్ ద చౌకర్. ఓకే, సరే ఇలా సింగిల్గా పెట్టుకోలేను, ఇంకా దేనితో అయినా పేరప్ చేసుకుంటాను అంటే ఐ విల్ షో యూ వన్ బ్యూటిఫుల్ లాంగ్ సెట్ ఫర్ దిస్. దీనికి ఎలా పేరప్ చేయాలి అని. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే యాంటిక్లో లాంగ్ సెట్ అనమాట. మీకు స్టోన్ అలైన్మెంట్, నీట్నెస్ అనేది చాలా చాలా బాగుంటుంది. యూ కెన్ సీ హియర్ పర్ఫెక్ట్ గోల్డ్ కాపీ అని చెప్పొచ్చు. చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మాల అంతా కూడా. ఇది మంచి లాంగ్ హారం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టేసుకోండి, స్టోన్ అనేది కనీసం అంటే మరీ స్మాల్ సైజ్ కాకుండా ఇలా మీడియం సైజ్ నుంచి బిగ్ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే దాని రాయల్నెస్ అనేది పెరిగిపోతుంది సెట్ది. ఇట్ అపియర్స్ టు బీ మోర్ రియలిస్టిక్. ఒకవేళ అది గోల్డే అయిందనుకోండి ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది. అదే ఆర్టిఫిషియల్ అయితే అనుకోండి అది ఇంకా గోల్డ్కి దగ్గరగా కనిపించేస్తుంది. ఇదిగో ఇది ఆ కేటగిరీకి చెందిన సెట్టే. 100% మీరు బిలీవ్ చేసేసి ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, ఎటువంటి హెజిటేషన్ లేకుండా. మీరు గోల్డ్లో ఏ సెట్తో పేరప్ చేస్తారో చెయ్యండి. అది ఇలాగా చౌకర్తో పేరప్ చేస్తారో నేను చూపిస్తాను. కానీ చౌకర్తో పేరప్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. ముందు దీని ప్రైస్ తెలుసుకుందాం, దెన్ విల్ గో విత్ ఎలా పేరప్ చేస్తే ఎలా ఉంటుంది అని, దెన్ విల్ గో అగైన్ విత్ దట్. ఇదిగోండి ఎంత బాగుంది. అండ్ ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీరు కావాలంటే వెస్ట్ బెల్ట్, హిప్ బెల్ట్ లాగా పెట్టేసుకోవచ్చు. పిల్లలకి ఏంటి మీరే పెట్టేసుకోవచ్చు, పిల్లలు దానికి ఎందుకు, చక్కగా వడ్డానంలాగా పెట్టేసుకోండి. వద్దనుకున్నప్పుడు లాంగ్ హారం వేసేయండి. మిమ్మల్ని కాదన్నది ఎవరు అంటారు ఇది ఆర్టిఫిషియల్, ఎవరు అన్నారు. లుక్ వైజ్గా అంత బాగుంది. ఏవైనా బిగ్ సైజ్ ఆఫ్ బుట్టాలు పెట్టండి. దీనికి పెండెంట్ లేదు కాబట్టి ఇలా స్మాల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. కానీ మీరు పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేసేయండి, అద్భుతం అని చెప్పొచ్చు.
ఎందుకు ఇంతగా చెప్తున్నాను, ఎందుకు ఇంతగా పరితపిస్తున్నాను అంటే స్టోన్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. హ్యాపీగా మీ ఏజ్ ఎంతైనా సరే 60+ అయినా సరే ఇది వెయ్యండి, 20+ అయినా సరే వెయ్యండి. ఎందుకు 60+ అంటున్నానంటే జనరల్గా ఆ కేటగిరీ వాళ్ళు 1 గ్రామ్ గోల్డ్ వేయడానికి ఇష్టపడరు, కానీ ఇది చూస్తే వెయ్యాలనిపిస్తుంది. అక్కడెక్కడ అనిపించదే, 1 గ్రామ్లా కనిపించదు కాబట్టి వెయ్యాలనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఇలాంటి చౌకర్స్ మీరు పేరప్ చేయొచ్చు. చూడండి ఎంత ముద్దుగా ఉంది, భలే ముద్దుగా ఉంది. యూ కెన్ సీ. అనిపిస్తుందా? ఏమని అనిపిస్తుంది చెప్పండి. నాకైతే ఒకటి అనిపిస్తుంది. ఇంకేం వేస్తాం గోల్డ్లో ఇంతకంటే ఎక్కువ? నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే అంత రాయల్గా నీట్గా ఉందన్నమాట ఇక్కడ అపియరెన్స్ అనేది. బికాస్ ఆఫ్ ద పెండెంట్, బికాస్ ఆఫ్ దీస్ బీడ్స్ అండ్ బికాస్ ఆఫ్ ది స్టోన్ క్వాలిటీ అండ్ ద ఫినిష్. ఎక్సలెంట్. 1 సెట్ తీసుకున్నా పర్వాలేదు, 2 పేరప్ లాగా తీసుకున్నా పర్వాలేదు. వెరీ వెరీ రాయల్ అండ్ వెరీ వెరీ నీట్గా ఉంది అపియరెన్స్ అనేది. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్, దట్ ఈస్ 2350. ఇట్ ఈస్ అ కాస్ట్ ఆఫ్ 1 మీల్. ఐ కెన్ సే ఒక ఎంటైర్ ఫ్యామిలీ నవే డేస్ అయితే ఒక సండే రోజు మీల్ కాస్ట్ అని చెప్పొచ్చు 2350 అని. ఇట్స్ నాట్ ఎ బిగ్ కాస్ట్. అందరము అఫోర్డ్ చేయగలిగే కాస్టే, అందరము హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే ప్రోడక్టే. మీకు ఇంకోటి దీంతో పాటుగా ఇంకొక సెట్ పేరప్ చేసి చూపిస్తాను. ఆ లాంగ్ కిందికి వేసుకోవడానికి మీరు చూడండి లుక్ వైజ్గా ఇది ఎంత బాగుంది అనేది. దిస్ ఈజ్ కంప్లీట్గా అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి అన్నమాట. సెమీ అన్కట్స్ ఉంటాయి చూసారా రియల్ గోల్డ్లో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. రియల్ గోల్డ్లో సెమీ అన్కట్స్ ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. యూ కెన్ సీ దిస్ ఈజ్ అ పెండెంట్. వేయండి ఇలాగా, ఇదిగో ఎంత బాగుంది. మిడిల్లో అంతా కూడా సెమీ అన్కట్స్, మధ్యలో పచ్చల స్టోన్ వచ్చేసింది అండ్ ఆ లాంగ్ వచ్చేసి పచ్చల హారం. వాహ్ అద్భుతం. అంటే జనరల్గా సెంటర్లో పెండెంట్ వచ్చినప్పుడు లాంగ్ కింద కూడా పెండెంట్ వేస్తే కొంచెం హెవీగా అనిపిస్తుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఈ సెంటర్లో ఈ పీస్ వేసేసి లాంగ్లో ప్లెయిన్గా వేయండి, యూనిక్గా కనిపించేస్తుంది. ఇటు పెట్టి ఒక పెండెంట్, ఒక సెట్కి పెండెంటు, ఒక సెట్కి పెండెంట్ లేకుండా అలా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే. అండ్ ఓన్లీ ఫర్ దిస్ సెట్ కాస్ట్ వచ్చేసి 1650. దిస్ ఈజ్ నాట్ ద కాస్ట్ ఫర్ ద టోటల్ కాదు, ఈ ఒక్క సెట్ కాస్ట్ వచ్చేసి 1650. ఎందుకంటే మళ్ళీ మీరు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకొని నేను ఎప్పుడో ఒక 1 year తర్వాత ఈ వీడియో పెట్టేసి మీరు అప్పుడు ఇలాగే పెట్టారు కదా, ఇలాగే చెప్పారు కదా అని చెప్తే నా దగ్గర ఏం సమాధానం ఉండదు. అప్పుడు అవునా అలా పెట్టానా అనుకుంటాను కావచ్చు కదా. అందుకని సేఫ్ సైడ్ ఇది దీని ప్రైస్ 1650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బాగుంది కదా, చాలా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే నాకు స్టోన్ క్వాలిటీ నచ్చింది. ఓకే, మీకు ఇప్పుడు ఇంకొక సెట్ చూపిస్తాను, చూస్తూ ఉండండి అలాగా. దిస్ ఈజ్ డిజైనర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. దిస్ వన్ వాట్ యు సే, కంప్లీట్గా కోరల్ వర్క్ వచ్చేసింది దీని మీద. ఇక్కడ వచ్చేసి పెండెంట్ ప్లేస్లో వచ్చేసి అమ్మవారి రూప్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఈ వర్క్, ఈ స్మూత్నెస్, ఈ గ్రేట్నెస్ చూడండి ఎంత బాగుంది అని. కంప్లీట్లీ కోరల్స్, ఫ్లోరల్ వర్క్ వచ్చేసింది కోరల్ మీద. అండ్ ఇది ఇలా వచ్చేసింది. కింద లోపలంతా కూడా బీడ్ వర్క్, పైన అంతా కూడా ఫ్లవర్ వర్క్ వచ్చేసింది. పైన మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది. యూ జస్ట్ ఇమాజిన్, మీరు ఈ డిజైన్ తీసుకెళ్ళి గోల్డ్లో చూపించి ఎంత పే చేయాలి అని అడగండి. మీకేమైనా అవగాహన ఉంటే కింద ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫర్ షూర్ వేస్టేజ్ అనేది బీభత్సంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ డిజైన్ నేనని కాదు, ఈవెన్ నేను గోల్డ్లో చేసినా కూడా అలాగే ఉంటుంది వేస్టేజ్. అది వర్క్ ప్రొసీజర్ అంతే. ఇలాంటి స్టేట్మెంట్ జ్యువెలరీకి ఏంటంటే మనం గోల్డ్కి వెళ్తే విపరీతమైన తరుగు వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అది అంటే అది అట్లా ఉంటే తప్ప మేక్ చేయడానికి లేదు. దెర్ ఈజ్ నో ఆప్షన్. అందులో వాళ్ళని తప్పుపడడానికి లేదు. ఓకే, సో ఈ బీడ్ అలైన్మెంట్ ఇస్తూ ఈ పైన ఫ్లోరల్ వర్క్ ఇవ్వాలి అంటే నాకున్న అవగాహన ప్రకారం అయితే ఒక 6 నుంచి 7 లక్షలు పెట్టాల్సిందేమో ఈజీగా. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దట్. లైట్ వెయిట్గానే ఉన్నాయి. ఇది చూసి ఎంత బరువు ఉందో అనుకున్నాను, బట్ అలా ఏం లేదు. అందరం అఫోర్డ్ చేసేలాగానే ఉంది. టూ మచ్ ఆఫ్ హెవీ అయితే లేదు.
ఒక మంచి గ్రాండ్ కలెక్షన్ కావాలి కోరల్స్లో అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా ఇలాంటి కలెక్షన్స్ దొరకవు కదా, ఎప్పుడో అప్పుడు కాకపోతే. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ క్లాసీ. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 4450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ హియర్ ఆఫ్టర్ ఐల్ షో యూ వన్ బ్యూటిఫుల్ కంటే. అడుగుతున్నారు విపరీతంగా గోల్డ్లో కంటే సెట్స్ చూపించండి, కంటే ప్యాటర్న్స్ చూపించండి. అండ్ ఇంకో రీజన్ ఏంటో తెలుసా, ఎక్స్క్లూజివ్గా కంటే డిజైన్స్కి అది ఆర్టిఫిషియల్గా గోల్డ్లో అర్థం కావట్లేదు. నేను చెప్పే మాట నిజం కాకపోతే ఒకసారి గోల్డ్ షాప్లోకి వెళ్ళి మీరే చూసి రండి. నా మాట నిజమా కాదా నేను అడగను, మీరే చెప్పండి, నేను వింటాను. అప్పుడు ఏమో మరి కంటెలో నాకైతే ఇంకా జెన్యూన్గా అనిపిస్తుంది. అది ఆర్టిఫిషియలా రియలా ఏది తేల్చుకోలేకుండా ఉన్నాం. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది వర్క్ అంతా కూడా. అండ్ పర్ల్ గ్రీన్ వచ్చేస్తుంది, అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి విత్ ఎ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. కంటే డిజైన్స్ పెట్టినప్పుడు మీరు పెట్టుకున్నప్పుడు ఒకటే సింగిల్ పేర్గా పెట్టేసుకోండి. దీనికి అలైన్మెంట్ ఏమి ఇవ్వకండి, అంటే కింద లాంగ్ సెట్స్ అలా ఏం వేయకండి, ఒకటే సింగిల్గా వేయండి, అద్భుతంగా కనిపించేస్తుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద సెమీ అన్కట్ స్టోన్స్. చాలా చాలా నీట్గా జెన్యూన్గా రాయల్గా ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1600. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్షాట్ తీసేసుకోండి. ఇట్ అపియర్స్ టు బి గ్రేట్ అండ్ ఇట్ అపియర్స్ టు బి వెరీ గ్రాండ్. ఓకే, దీంతో పాటుగా ఇంకొక సెట్ చూపిస్తాను. ఇదేంటంటే ఇలా వచ్చేసింది, కంప్లీట్గా నక్షీ వర్క్లో వచ్చేసింది అనమాట. అండ్ పర్ల్ హైలైట్ చేస్తూ వచ్చిన వల్ల దిస్ ఈజ్ అ సింగిల్ లైన్ అలైన్మెంట్. మంచి అఫీషియల్ మీటింగ్స్కి కానీ కాస్త అఫీషియల్నెస్ ఉండే అకేషన్స్ కానీ మీరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలాంటి బీడ్స్ కలెక్షన్ కానీ ఇలాంటి బాల్స్ కలెక్షన్ కానీ వేయండి. న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ అనేది మీ అఫీషియల్నెస్ని పెంచుతుంది అనమాట. కొన్ని టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్కి ఇవి వేయాల్సిందే ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. మిడిల్ వచ్చేసి ఏంటంటే స్టోన్ బాల్ వచ్చేసింది, సైడ్కి వచ్చేసి పర్ల్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ చూడండి, ఈ పర్ల్ అలైన్మెంట్, స్టోన్ అలైన్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా గ్రాండ్గా వచ్చాయి. అంటే జనరల్గా నక్షీ బాల్స్ కలెక్షన్స్ ఇష్టపడే వాళ్ళు ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు. నీట్నెస్ అండ్ ద బ్యూటీ వెరీ వెరీ బ్యూటిఫుల్. మంచి క్లాసీ లుక్లో ఉంది, నీట్ అపియరెన్స్లో ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇలా బుట్టలు వచ్చేసాయి. సూపర్బ్ అండ్ సూపర్బ్ అండ్ సూపర్బ్ కలెక్షన్. మంచి బరువు కూడా ఉంటుందన్నమాట. సో మీరు వేసిన ఇటు అటు ఏం కదలకుండా అలాగే నిలిచుండిపోతుంది. 1490 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్షాట్ తీసేసుకోండి. అండ్ దీంతో పాటుగా ఇంకో కలెక్షన్ చూపించేస్తాను. అండ్ వీటికి వచ్చేసి ఏంటంటే బ్యాక్ అంతా కూడా థ్రెడ్ వచ్చేస్తుంది, కాస్త బరువుగా ఉంటుంది కాబట్టి వెనకాలకి థ్రెడ్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఓకే, ఇలా వచ్చేస్తుంది అలైన్మెంట్ అనేది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను. ఇది ఏంటంటే కంప్లీట్గా ఫ్లోరల్ కలర్స్ వచ్చేసింది అనమాట. మంచి బేబీ పింక్ స్టోన్కి బేబీ పింక్ బీడ్స్ వచ్చేస్తాయి. వెరీ వెరీ రాయల్గా ఉంటుంది. కాస్త మ్యాచింగ్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి చెప్పాలంటే పండగే. ఎందుకు అంటారా, మీకు బీడ్స్లో కలర్స్ వస్తాయి కానీ స్టోన్స్లో కలర్స్ ఎలా వస్తాయి ఆలోచించండి. రావు కదా, రేర్ కదా స్టోన్లో కలరింగ్ అనేది. మీకు రూబీ స్టోన్ దొరుకుతుంది, గ్రీన్ స్టోన్ దొరుకుతుంది, అన్కట్ స్టోన్ దొరుకుతుంది, బ్లాక్ కొంచెం తక్కువ దొరుకుతుంది కానీ బ్లాక్ దొరుకుతుంది. ఇంకా మిగతా స్టోన్స్ అంటిల్ అండ్ అన్లెస్ మీకు విపరీతమైన క్రేజ్ ఉండి మీరు ఆర్డర్ పెడితే తప్ప సెల్ఫ్ కలర్లో స్టోన్స్ అనేవి దొరకవు. మీరు ఇక్కడ చూడండి, ఇంకా నేను చేయి మీద పట్టేస్తున్నాను, మీకు ఎగ్జాక్ట్గా కలర్ షేడ్ అర్థమవుతుంది. నేను దీని మీద వేస్తే ఏమవుతుందంటే అది
బ్రౌన్ షేడ్లా కనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ బేబీ పింక్ అనమాట. మంచి రాయల్ బేబీ పింక్ ఉంటుంది కదా, ఇదిగో దిస్ ఈజ్ అ బేబీ పింక్ సెట్. దీనికి ఏంటంటే మొనాలిసా బీడ్ అలైన్మెంట్ ఇచ్చేస్తారు. బై దట్ ఇట్ అపియర్స్ ఫ్యాన్సీ లుక్ వచ్చేసింది అనమాట. మంచి ఫ్యాన్సీ లుక్ వచ్చేసి గ్రాండ్గా వచ్చేసింది. అండ్ వీటికి ఒక క్యూట్ బుల్లి మంచి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇదిగోండి స్టోన్ అంతా ఇలా ఫాలో అవుతూ ఉంటుంది. పెట్టుకుంటే చాలా నీట్గా రాయల్గా కనిపిస్తుంది. ముందు ఇక్కడ నచ్చింది ఏంటంటే స్టోన్ తగ్గట్టుగా బీడ్. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేసాయి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1090. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దీంతో పాటుగా ఇందులో ఇంకొక మంచి ఫ్యాన్సీ కలర్ ఉంది. అది కూడా రేర్ అండ్ బ్యూటిఫుల్ కలర్. ఇది బేబీ పింక్ కదా, ఇది వచ్చేసి రాయల్ బ్లూ. ఎంత బాగుందో చూడండి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అదే రాయల్ బ్లూ స్టోన్ వచ్చేసింది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది ఎంత బాగుందో. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చాయి రాయల్ బ్లూలో. మీకు బీడ్ స్టోను రెండు కూడా ఒకటే కలర్లో ఉంది. చాలా క్లాసీ లుక్లో ఉంది. మీరు సెల్ఫ్గా అయినా వేయచ్చు, కాంట్రాస్ట్ డ్రెస్సెస్ మీద కానీ కాంట్రాస్ట్ శారీస్ మీద కానీ వేయండి, బాగుంటుంది. ఎందుకంటే జనరల్గా ఈ కాంబినేషన్లో జ్యువెలరీ అనేది దొరకదు బికాస్ ఆఫ్ దట్. ఓకే, పిల్లలకి వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. 1090 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.